బంగారు అవని పారా ఒలింపిక్స్ లో భారత్ కు తొలి స్వర్ణం, రజతం, 2 కాంస్య పతకాలు. ఒకే రోజు 4 మెడల్స్. షూటింగ్ లోనే 3. పారా ఒలింపిక్స్ లో భారత్ బోని కొట్టింది. ఒకే రోజు 4 పతకాలు గెలుచుకొని వైభవాలకు అదిరిపోయి కిక్కిరిచ్చింది. 4 గంటల్లో షూటింగ్ లోనే 3 పతకాలు రావడం విశేషం. టోక్యో పారా ఒలింపిక్స్ లో స్వర్ణం, కాంస్యం నెగ్గిన అవని ప్యారిస్ లోను అదే జోన్ ను రిపీట్ చేసింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1 ఈవెంట్ లో గోల్డ్ మెడల్ సాధించింది. షూటింగ్ లో మనీష్ సర్వాల్ సిల్వర్ గెలుచుకోగా మోనాకో కాంస్యం దక్కింది. మరోవైపు 100 మీటర్ల రేసులో ప్రీతి కాంస్య పథకం సాధించింది అంటూ న్యూస్ చూస్తూ ఉన్నాం. సో పారా ఒలింపిక్స్ జరుగుతూ ఉన్నాయి. సో పారా ఒలింపిక్స్లో మన మొదటి రోజు ప్రదర్శనే 4 పథకాలు రావడం జరిగింది. నిజంగా ఇది అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశమే. ఎవరైతే అవని ఆమె షూటింగ్లో బంగారు పథకాన్ని మన భారత్కు తీసుకురావడం జరిగింది. సో వీళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు పుట్టుకతోనే ఏది డిజేబుల్డ్ పర్సన్స్ వీళ్ళంతా. సో ఆరోగ్యం వాళ్ళ బాడీ సహకరించకున్నా కానీ ఈరోజు స్పోర్ట్స్ పైన దృష్టి పెట్టి మన భారతదేశ త్రివర్ణ పథకాన్ని రెపరెపలాడిస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి. ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా వీళ్ళకు చాలా పెద్ద ఎత్తున సన్మానించాల్సిన అవసరం ఉంది. వాళ్ళని ఆదుకోవాలి, ఆర్థికంగా అన్ని రకాలుగా ఆదుకొని వాళ్ళను దరి చేస్తే కనుక ఇంకా చాలామంది కూడా వాళ్ళ స్ఫూర్తితోటి వచ్చి మన దేశ త్రివర్ణ పథకాన్ని ప్రపంచంలో అగ్రభాగా నిలబెట్టేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంటుంది.